ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, దాని మీద కొంచెం కారపొడి వేసుకుని వేడి వేడి పెసరట్టు తింటే ఎలా ఉంటుంది చెప్తుంటే మీకు నోరూరుతుంది కదా. ఇక కాకినాడ చిట్టి పెసరట్టు చూపిస్తే ఏమైపోతారో. రండి చిట్టి పెసరట్టు లాగించేద్దాం. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న నాగన్న గారి టీ స్టాల్ దగ్గర ఉన్నాం. నాగన్న గారి టీ స్టాల్లో చిట్టి పెసరట్లు చాలా ఫేమస్ అని చెప్తుంటారు. ప్రస్తుతం నాగన్న గారి వారసులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ నాగన్న గారి హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, చిట్టి పెసరట్లు ప్రస్థానం ఎలా మొదలైంది, ఇలాంటి విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరేంటి సార్? సార్ నాగేశ్వరరావు అండి, ఉయ్యూరు నాగేశ్వరరావు. అంటే నాగన్న గారి పేరు తాతగారి పేరే పెట్టుకున్నారు అంతే అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ చిట్టి పెసరట్లు? ఇది కాకినాడకి ఫస్ట్ మేమే పెట్టామండి. అని మేము చెప్పుకుంటే బతకగా ఉండదు, జనాలకు తెలుసు ఆ విషయం. సో ఎందుకంటే మా తాతయ్య గారిది తాడిపత్రి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ఫస్ట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉండేదండి. అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత తీసేశారు. తీసిన తర్వాత కోర్టు గోడవారం పెట్టారు. పెట్టిన తర్వాత ఈ రేఖారాణి గారి టైంలో మళ్ళీ తీసారు. అప్పటి నుంచి బండి మీద బిజినెస్ చేస్తున్నాం సార్. ఓకే, బండి మీద ఎక్కడ చేసినా సెంటర్ మారినా కానీ బండి మారలేదండి. ఎలా ఉంటుంది గిరాకీ? అది బాగా కాకినాడ చిట్టి పెసరట్టు అంటే బాగా ఫేమస్. గుడ్ విల్ ఉందండి, గుడ్ విల్ మీద నడుస్తుంది. గుడ్ విల్ మీద నడుస్తుందండి. మమ్మల్ని ఎవరు ఏమనరండి అని చాయిస్ కూడా మేము ఏదో చెప్తుంటే తెలియక ఎవరన్నా మాట్లాడితే ఎక్స్ట్రా మాట్లాడితే తప్పించి తెలిసిన వాళ్ళు ఎవరో మనల్ని ఎవరు. మీరు ఎప్పుడు మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారా ఇది? నేను మా నాన్నగారి దగ్గర అండి. మీ తాతయ్య గారి దగ్గర నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు? ఓకే సార్, అదే అండి. ఎట్లా తయారు చేస్తారు సార్? అంటే పెసరట్లు ఏమేమి వాడతారు? అంటే జనరల్గా పెసరట్టు అంటే అండి పొట్టు పెసరపప్పు అండి. ఇది అందరూ అనుకుంటారు ఇది సాయమైన పెసరపప్పు అనుకుంటారు. పొట్టు మినపప్పుతో పొట్టు తీసేయండి కంప్లీట్. అది మొత్తం శుభ్రంగా కడిగేసేయండి. ఓకే, గ్రైండర్ చేస్తామండి. గ్రైండర్ చేసిన తర్వాత ఇక డైరెక్ట్గా వేస్తామండి. ఇది లేట్ అవుతే పులిసిపోద్దండి పిండి పొట్టు తీయడం వల్ల. ఓకే, అందుకని అలా స్టాక్ పెట్టేస్తూ ఉంటామండి. పైన ఇంకా ఇంగ్రీడియంట్స్ అవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, క్యారెట్ అండి, జీలకర్ర, వడపప్పు, అల్లం ముక్కలు కూడా ఉంటుందండి. వీటన్నిటి మీద మళ్ళీ కారపొడి వేస్తామండి. కారపొడి వేయడం వల్ల కొంచెం స్పైసీ వస్తుందండి. ఏమంటుంటారండి కస్టమర్లు? అది టేస్ట్ అది ఎలా ఉంది? బాగుందంటారండి. తెలుసు కదండి, ఆల్రెడీ ఒక 80 అయిపోతుంది కదండి. దాని మీద ఎవరు బాగోలేదు. 80 ఏళ్ళ నుంచి 80 సుమారు అయిపోయిందండి. 80. మా నాన్నగారికి 76 అండి. మొన్న రీసెంట్గా 2 years అవుతుంది చనిపోయి. మా నాన్నగారు అంటూ ఉండేవారు 80 అయిపోయిందిరా మనదే, మీరు ఎన్నాళ్ళు చేస్తారా, చేయించుకోలేరు మీరు పనులు అనేసి అంటూ ఉంటారు మా నాన్నగారు అనేవారు. చేద్దాం, ఎన్నాళ్ళు చేయాలి అన్నాళ్ళు చేద్దాం అనేసి అనుకునే వాళ్ళు మేము. అనుకున్నట్టే చేయలేకపోతున్నాం కదండి. ఇప్పుడు వర్కర్స్తో ప్రాబ్లం, రెండోది వర్షం వస్తే ప్రాబ్లం. అంటే వర్షం వస్తే బయట కాబట్టి కొంచెం ఇబ్బంది అండి. ఇంకా ఒక్కొక్క రకమైన బాధలండి. ఈ చిట్టి పెసరట్టు కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి సార్ మీ దగ్గర? మా దగ్గర దోశ ఉంటుందండి, సేమియా పులిహోర ఉంటుంది. సేమియా పులిహోర కూడా ఫేమస్ అండి. ఇక్కడ పెసరట్టు ఉప్మా చాలా ఫేమస్ అండి. ఇంకా చాలా బాగుంటుంది. మేము స్కూలింగ్ చదువుతున్నప్పటి నుంచి ఇది బాగా ఫేమస్గా ముందు ఫ్రంట్ సెంటర్లో ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. సో మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా ముందు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చేసేవాళ్ళు. ఇక్కడ పెసరట్టు ఉప్మా బాగా ఫేమస్, చాలా బాగా వేస్తారు.
రేటు కూడా అందరికీ రీజనబుల్గానే ఉంటుందండి. మొత్తం మూడిట్లు కలిపి ఇంతకుముందు 10-15 రూపాయలు ఉండేది, ఇప్పుడు రీసెంట్గా పెంచారు, 20 రూపీస్ తీసుకుంటాం. కాకినాడ నాగన్న గారి హోటల్లో పెసరట్టు, చిట్టి పెసరట్టు ప్లస్ ఉప్మా కాంబినేషన్ ఇచ్చారు. ఉప్మా కాంబినేషన్తో ఈ చిట్టి పెసరట్టు తింటే అదిరిపోద్దంట. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. వీటితో పాటు కొబ్బరి చట్నీ, శనగ చట్నీ, 2 చట్నీలు ఇచ్చారు. ఈ 2 చట్నీలతో అసలు కాకినాడ చిట్టి పెసరట్టు విత్ ఉప్మాతో ఏ రకంగా ఉందో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. వావ్ 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 వావ్. శనగ చట్నీ, కొబ్బరి చట్నీ విత్ ఉప్మా, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ చాలా ఇంగ్రీడియంట్స్ వేశారు ఇందులో. చాలా అద్భుతంగా ఉంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇది కాకినాడ నాగన్న గారి హోటల్లో చిట్టి పెసరట్టు విత్ ఉప్మా కథ. ఇలాంటి మరిన్ని రుచుల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.